హాయ్ చెప్పు. ఇటు చేయి ఇటు ఊపో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను గోపనోల్ ల్యాండ్ దగ్గరికి అయితే వచ్చాను కరేపాకు తీసుకెళ్ళడానికి. ఫ్రెష్గా ఉంటుంది, తీసుకొని నేను ఎలా మార్కెట్కి తీసుకెళ్తానో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సరే, ఆ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు మొత్తం కరేపాకే. ఓ, ఫ్రెష్ కరేపాకు, ఇవంతా కూడా కరేపాకే. ఇవంతా తీసుకొని ఇప్పుడు మనం మార్కెట్కి అయితే వెళ్ళాలి. సది కలుపుతున్నావా? ఉండో ఒకేసారి వచ్చి తాగదా ఉన్నాడు. ఏవా ఉండి కానీ దాన్ని కలిపియ్యా. దాంతో ఏం వేస్తావా? నైట్ అన్నమా? కరువు పనికి రోజు పోలవా? పోయేసి ఎన్ని గంటల? 2 గంటల 6కు పోతానా? 6కు పోయేసి 10:30కి 11కి అట్లా వస్తాం. సార్ వాళ్ళు వచ్చేస్తే 11 అయిపోతుంది. వాళ్ళు రాకుండా ఎప్పుడు మన ఇక్కడికి వచ్చినా సద్ది నార దెబ్బకాయ ఊరగాయ కల్లాడుతో సూపర్గా ఉంటుంది గోపనాల చేనులో. ఏ పొద్దా ఇప్పుడు ఆ నుంచి తీసుకురావాలన్నమాట. గోపన వెళ్తున్నాడు, ఆ నుంచి కరేపాకు తీసుకొని ఇక్కడికి వచ్చి మనం వెయిట్ మిషన్ వేసుకోవాలి. ఇక్కడ వెయిట్ వేసుకొని ఇక్కడ వేసుకొని ఇక్కడ కరేపాకు వాటర్ చల్లి మళ్ళీ కట్టి. ఎండ అయితే మామూలుగా లేదు. కరేపాకు ఇప్పుడు కోసి మళ్ళీ వేరే ఎత్తుకొని పోవాలి. ఇది వచ్చేసి మనకి 3 నెలలకు ఒకసారి కోత వస్తుంది. ఒకసారి చూపిస్తాను ఎలా ఉందని. బాగుందా? కత్తి చూడండి, బలంగా ఉంది. ఎన్ని నెలలకి ఇది కోత? ఇదే 3 నెలలా? దీనికి మందు అవంతా అంటే మా రోజు కొట్టాలా లేకపోతే ఒకసారేనా? ఒకసారేనా? రోగం వచ్చినప్పుడు కొడతా ఉంటావు, దాని తర్వాత సరే సరే. కానీ రోజు పడతావా లేకపోతే 2 రోజులకు ఒకసారి? 2 రోజులకు ఒకసారా? ఇప్పుడు నీళ్ళు పట్టేస్తే మళ్ళీ పురుగు గిరిగంత ఏం పట్టదు. మంద ఎండ ఎంత బీవచ్చంగా ఉన్నదా? మేము టౌన్లో ఉన్నాం కాబట్టి మాకు తెలియా. కరేపాకు ఒకటి వేస్తున్నాం, ఇంకేమైనా ఉన్నదా? మొత్తం గీకేనావా? ఆ పక్క ఎందుకు ఎత్తేనావా? ఆ పక్క మార్కెట్ చెట్లు దేనికి ఎత్తేనావా? దేనికి ఎత్తేసిన కారణం 5 సంవత్సరాలా? కరేపాకు చూడండి ఫ్రెండ్, ఎట్టున్నదా? సూపర్ అయిన కరేపాకు ఇది. A1 క్వాలిటీ. ఏంది గోపన్నా? 5 సంవత్సరాలు అవుతుందా కరేపాకు? ఇది మామిడికాయలు కాసా? ఇప్పుడు ఆడేం చేద్దామని? ఇదే స్టార్టింగ్ నాటినప్పుడు నువ్వేమో విత్తనాలు వేసినావా లేకపోతే అదే మామూలుగా చెట్లు తెచ్చిపెట్టినావా? ఓ, ఏనంది బకెట? హాయ్ చెప్పు. ఇటు చేయి ఇటు ఊపో.
కరివేపాకు కోసుకొని వచ్చి ఇలాగే వెయిట్ వేసుకున్నాం అనమాట. ఇది ఎన్ని కేజీస్ ఉందంటే 30 కేజీస్ వచ్చింది. ఇప్పుడు దీన్ని తీసుకొని షాప్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇప్పుడు కరివేపాకు అయితే తీసుకొని వచ్చినాము. వెయిట్ అయితే వేస్తున్నాం. ఈ వెయిట్ మిషన్లో వెయిట్ వేసి మళ్ళీ ఇప్పుడు దీన్ని వేరే తీసుకొని మళ్ళీ నీళ్ళు చల్లి మళ్ళీ తీసుకెళ్ళాలి. ఎండ బీవచ్చమైన ఎండ. తాత ఇట్లా చెయ్యి ఉప హాయ్ చెప్ప మామూలుగా. వెయిట్ అయితే తక్కువ వచ్చి ఇప్పుడు మళ్ళీ అయితే కరివేపాకు కోసుకెళ్ళడానికి వచ్చినాము. మళ్ళీ ఇంకొక 20 కేజీస్ కావాలి. 20 కేజీస్ తీసుకొని వెళ్ళి రోజు మన షాప్కి కరివేపాకు అయితే ఇక్కడి నుంచి తీసుకెళ్తాము. ఇది కాకపోతే లేకపోతే ఇంకా చెన్నై నుంచి అయితే తీసుకొని వస్తాం మళ్ళీ ఇంకోసారి. చెన్నై నుంచి రాకపోతే మళ్ళీ అక్కడ డైరెక్ట్గా వచ్చి ఈ నుంచి ఇవంతా కట్ చేసి తీసుకెళ్తాం. వస్తే కరివేపాకు చెన్నై నుంచి, లేకపోతే తాడిపత్రి నుంచి వస్తుంది. గోపన్న దీంతో నష్టం అంతా వస్తుందా? ఎంత లాభమో అంత నష్టం. లాభం అంటావా? నీకు ఎన్ని ఎకరాలు వేసినావు? ఏ నుంచా? ఒక ఎకరా మాత్రం కరివేపాకు వేసినావు. మిగతా అవంతా వచ్చి మాడికాయ చెట్లా? నేనేమనుకున్నా తెలుసా, ఇది 1.5 ఎకరా వచ్చేసి కరివేపాకు అనుకున్నా. నేను అట్టదా అనుకున్నాను. 1 ఎకరా ఏడాడు ఇప్పుడుదా తెలిసింది నాకు. ఇది బాగుంది కరివేపాకు, సూపర్ కరివేపాకు ఈరోజు దొరికింది మనకి. అదే దీని కింద ఉండేది వచ్చేసి ఇవంతా వచ్చి పప్పాకు. ఇదిగోండి, ఇవంతా వచ్చి నాటు పప్పాకు. బాగుంటుంది ఇది కూరలోకంతా. ఇది ఎప్పుడు ఎక్కువ వాటర్ ఉండే చోట, అట్లాంటి చోట అయితే ఇది ఎక్కువ వస్తూ ఉంటుంది. బాగుంటుంది ఇది. మామూలుగా మనం వేస్తూ ఉన్నాం కరివేపాకు చేనులో. అది మామూలు కొంచెం లాస్ వచ్చా లేకపోతే పురుగులు పట్టానా? లాస్ వచ్చా పురుగులు పట్టా? మామూలు చేనులో కరివేపాకు వేస్తున్నారు కదా, అప్పుడు మామూలుకి లాస్ వచ్చా పురుగులు పట్టా? ఏరు పురుగులు పట్టి మామ అయితే వద్దని స్టాప్ చేశాడు. దాని తర్వాత మా మామకి వద్దన్న ఆయన 35 సంవత్సరాల ఫ్రెండ్షిప్ అనమాట. ఆయన ఇది కంటిన్యూ చేస్తున్నాడు. ఆయన తర్వాత సరే ఇంకా ఇటు తీసుకొని పోదామని వచ్చింది షాప్కి. అయితే ఇప్పుడు దీన్ని తీసుకొని వెళ్ళాలి. ఇప్పుడు అక్కడ షాప్లో లేదంటే మామ ఫోన్ చేస్తున్నాడు. ఇప్పుడు వచ్చి తీసుకొని వెళ్ళాలి ఫాస్ట్గా. ఇక్కడ మనం నడుచుకొని వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వచ్చి కట్ చేయాలన్నమాట. మొక్కలు ఉంటాయి. కరివేపాకు వచ్చి ఈ లెంత్ నుంచి ఇక్కడికి రా, ఈ లెంత్ వరకే కరివేపాకు అనమాట. చూపిస్తాను. ఈ లెంత్ వరకే కరివేపాకు. ఇక్కడ దాకా ఈ మొక్క దాకా కట్ చేసుకోవాలి మనం. అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చేటప్పుడు చూసుకుంటూ రావాలి. ఒకసారి మన స్లిప్పర్స్ లేకపోతే డైరెక్ట్గా మొక్క అయితే కాళ్ళలోకి అయితే దిగిపోతుంది. తీసుకొని వెళ్ళి అక్కడ వేసుకొని మళ్ళీ వాటర్ పోసుకొని తీసుకొని వెళ్ళాలి. ఇప్పుడు సరిగ్గా మాట్లాడలేకపోతున్నా, వెయిట్ కదా.
పెట్టో అట్ట పెట్టుకుంటే అట్ట కాదురా రే పైకి లేపో ఇది కిందకి రావాలా ఆవ్. అబ్బా కూర్చో కూర్చో హేమంత్ కూర్చో కూర్చో హేమంత్ కూర్చో ఆ? ఎట్ట ఇప్పుడా కూర్చోలేడా సరే ఇంక మనం ఎత్తుకొని పోవాలి 20 కిలోమీటర్స్ అయితే వస్తుంది పోవాలి బాయ్ ఇది ఎక్కువ ఎండలు ఉన్నాయి కదా దానివల్ల ఇది ఎక్కువ చూపు నిలవదు దీన్ని తీసుకెళ్ళి ఫాస్ట్గా సేల్ చేసేయాలి రేపు మార్నింగ్ లోపల అయిపోతుంది ఈవినింగ్ లోపల అయిపోతుంది ఇంకేదైనా మిగిలితే మార్నింగ్ లోపల అయిపోతుంది 60 kg కరివేపాకు ఎండలో ఎక్కువ ఆరిపోతుంది గాలికి ఆరిపోతే మళ్ళీ పనికి రాదనమాట ఎత్తుకొని బిన్నెకి సేల్ చేయాలి ఈరోజు వీడియో అయితే ఎంత ఇంకా వెళ్దాం అవకపోరా ఆమంత అవకపోరా